ఇప్పుడు మనం పనీర్ కర్రీ చేయబోతున్నాం అనమాట. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం చపాతీ, రైస్ ఎలాంటి దానిలోకైనా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మనం. బయటికి వెళ్ళి ఏది తీసుకురావాల్సిన అవసరం లేదనమాట. సో నేనైతే ముందుగా ప్యాన్ పెట్టేసుకొని పనీర్ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను అనమాట. అలాగే దానికోసం ఒక 3 టొమాటోస్ అండ్ అలాగే ఒక ఆనియన్ అండ్ అలాగే ఒక 6-7 జీడిపప్పులు, కొంచెం మీగడ అయితే నేను తీసి పక్కకు పెట్టుకున్నాను. సో ముందుగా నేనైతే ఈ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా మీకు ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే లేదు. నేను హోమ్ మేడ్ బటర్ అయితే వేసుకున్నాను కొంచెం. అండ్ ఆ తర్వాత మనం హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవన్నీ వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత అలాగే ఆకు కూడా వేసుకోండి. ఆ తర్వాత కాస్త జీలకర్ర వేసుకున్నాక మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకొని ఆ తర్వాత నేను టమాటోస్ కట్ చేసుకొని నేను ప్యూరీ చేసుకున్నాను అనమాట. మెత్తగా పేస్ట్ చేసుకొని దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. సో దాన్ని మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి, మంచిగా ఉడికించుకోవాలి దాన్ని. ఆ తర్వాత ఒక ఉడుకు వచ్చిన తర్వాత పచ్చివాసన పోయినాక దగ్గర పడుతుంది కదా, ఆయిల్ తెలుతుందిగా, అప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను జీడిపప్పు ఉన్నాయి కదా, నానబెట్టేసుకున్నాను కదా ముందుగానే, వాటిని మిక్చర్లో వేసుకొని నేను అలాగే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, దానికి బదులు నేను మీగడ వాడుతున్నాను అనమాట. పాలపైన తేలుతున్న మీగడని తీసుకొని దాన్ని మొత్తం కూడా రెండింటిని కూడా కలిపి నేను మిక్స్ చేసుకున్నాను. క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది మనకి అది. సో ఫ్రెష్ క్రీమ్కి బదులు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత నేను దీంట్లో ధనియాల పొడి, మసాలా వేసుకున్న తర్వాత ఈ ఫ్రెష్ క్రీమ్ టైప్ ఉంది కదా, బాదం మిక్స్, అది జీడిపప్పు మిక్స్, సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకొని అటు ఇటు అనేసి ఆ మిక్చర్లోనే దాన్ని కూడా లోపల ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఒక్కసారి ఇట్లా ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలన్నమాట. మనకి కన్సిస్టెన్సీని బట్టి కొంచెం మరీ ఎక్కువ పోసుకుంటే బాగా పలచగా అయిపోతుంది, వాటరీగా. సో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం పనీర్ ముక్కలు వేసుకున్న తర్వాత చిక్కబడిపోతుంది అనమాట. సో అందుకని ఒక పొంగు వచ్చిన తర్వాత, 2 పొంగులు వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ తేలుతున్న టైంలో మనం పనీర్ ముక్కలు వేసుకుంటే కనుక మనకి అది కన్సిస్టెన్సీ కూడా తెలుస్తుంది అనమాట. గంటకి కొంచెం లేయర్ లాగా వస్తుంది. ఆ టైంలో మనం పనీర్ ముక్కలు వేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకు కన్సిస్టెన్సీ అనేది వచ్చిందని అర్థము. నేను పనీర్ ముక్కలు వేయించకుండానే వేస్తున్నాను, అప్పుడే బాగుంటుంది, జ్యూసీగా స్మూత్గా తింటుంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ఆ తర్వాత మనం పనీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ వరకు అలా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర కనుక చల్లేసుకొని అలాగే కసూరి మెతి ఉంటే దాన్ని కూడా కొద్దిగా నలిపేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక మనకి పనీర్ కర్రీ అనేది టేస్టీగా రెడీ అయిపోయినట్టే. సో ఇదైతే చపాతీలోకి, పరాటాలోకి, అన్నంలోకి అండ్ ఆయిల్ రైస్, అదే మన బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది ఇదైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి మరి.